హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టుకుని తీసి చూస్తే ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకుని గ్రేవీ తయారు చేసుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టుకుని తీసుకోవాలి. గ్రేవీ అనేది దగ్గరకు వస్తుంది కదండి. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుందామండి. అలాగే చికెన్ అనేది రెడీ అయ్యింది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.